మీటింగ్కి అది ఇది జనరల్గా పోనండి. నేను ఇంటి దగ్గర కూర్చునే పనులన్నీ చేస్తుంటాను, అన్నీ చేస్తుంటాను తప్ప అడ్వైజ్ చేస్తాను కానీ ఈ మీటింగ్ల వల్ల ఉత్తేజపరచడానికి పనికొస్తుంది. పబ్లిక్ మీటింగ్స్లో ఉత్తేజపరచడానికి పనికొస్తుంది. కానీ అట్ ది సేమ్ టైం ఇది లేకపోతే మనకు కూడా ఒకసారి రాదు. నేను ఒప్పుకుంటాను, ఇది లేకపోతే ఇంతమందిని మీరు ఎరవ్ చేశారు, ఏం చేయాలి ఏంటి అనేది ఆలోచన క్రియేట్ చేశారు. జేఏసీ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ జాయక్ అనేటప్పటికీ నాకు రావాలనిపించింది. ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా జలుబుగా ఉంది నిన్నటను. ఫర్ ది లాస్ట్ 3 days ఐఎమ్ ప్రిపేరింగ్ దిస్ సార్, ఐఎమ్ ప్రిపేరింగ్ ఏ కేస్ అగైన్స్ దిస్ రిపోర్ట్. అయినా ముద్దంతా జలుబుగా ఉంది. నేను రాలేనని చెప్పేద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ మీ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ స్టూడెంట్స్ అనేటప్పటికి తప్పనిసరిగా ఐ వాంటెడ్ టు కమ్. కానీ వస్తాను కానీ చెప్పేసి వెళ్దామని ఉండేప్పటికీ నేను 1 గంటగా 10 నిమిషాల దాకా 1 గంటకు వచ్చాను. సరే నాకు తెలుసు లేట్ అవుతుంది అని తెలుసు, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు బి దేర్ సో దట్ ఐ వస్తాను కానీ 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఇట్ స్టార్టెడ్ లేట్, బట్ ఐ డు నాట్ వాంట్ టు టేక్ మచ్ ఆఫ్ యువర్ టైమ్ అండి. బట్ ది ప్రాబ్లమ్ ఈజ్ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు మనం చాలా సీరియస్గా మనకు వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకున్నాం అనేది మాత్రం నా ఆవేదన అండి. మీరు December 1st పెట్టిన మీటింగ్ కనుక వీఆర్ అపోజింగ్ కేటగరైజేషన్, వీ డు నాట్ వాంట్ కేటగరైజేషన్, వీఆర్ అగెయిన్స్ట్ దిస్ కేటగరైజేషన్ అని చెప్పి కనుక మెసేజ్ ఇచ్చినట్టయితే ఈరోజు ఈ పరిస్థితి మనకు ఉండేది కాదండి, నా నమ్మకం. కానీ మనం తీరా అక్కడికి వచ్చిన తర్వాత ఇది కాదు, వీళ్ళకి వ్యతిరేకం కాదు, వాళ్ళకి వ్యతిరేకం కాదు, ఇది వీఆర్ ఓన్లీ ఆత్మగౌరవ సభ ఇది చెప్పిన తర్వాత ఈ ఉప్పొంగిన సంతోషాన్ని, ఉప్పొంగిన ఆవేశాన్ని చల్లబరిచేశారు. దాట్ ఈస్ ది ఫస్ట్ రీజన్ వీ హ్యావ్ ఫెయిల్డ్ టుడే. యాజ్ ఫార్ as పర్సనల్గా నేను ఫీల్ అయ్యేది, నా బాధ అదే. ఇన్ని లక్షల మందిని తీసుకొచ్చి ఇంత ఉత్తేజం కల్పించి, ఇంత ఉత్సాహం కల్పించి, మొత్తం అంతా ఒక్క తాటి మీదకి వచ్చి వీఆర్ అపోజింగ్ అని చెప్పడానికి వచ్చిన తర్వాత అక్కడ చేసిన ఒక్క మాట ఇది మిమ్మల్ని మొత్తం అంతా డౌన్ఫాల్ వెళ్ళిపోయింది. ఈ రోజుని పరిస్థితి వచ్చేది కాదు, అది నా నమ్మకం అండి. కానీ అసలు కేటగరైజేషన్ అవసరమా అని అంటున్నారు. కేటగరైజేషన్ 100% అవసరం లేదండి. ఎందుకంటే ఏంది కేటగరైజేషన్? మనకి ఉద్యోగాలు అన్నిటిలోనే మనం ఉన్నామమ్మా, మనకున్న వనరులు మనం ఉపయోగించుకుంటున్నామా? అడ్మిషన్స్లో పూర్తి జనాలు ఎక్కడైనా ఉన్నారా? తర్వాత మనకు ఉన్నదల్లా ఏంటి, రిజర్వేషన్ ఎక్కడ పూర్తిగా అమలు జరుగుతుంది పొలిటికల్ రిజర్వేషన్స్లోనే, ఆ పర్సంటేజ్ ఒక్కటి తప్ప మిగతా చోట్ల ఎక్కడైనా అట్లీస్ట్ మీ స్కాలర్షిప్స్ చేసుకోగలుగుతున్నామా? అడ్మిషన్స్ అన్నీ కాలేజీలన్నీ మూసేసేస్తున్నారు. ఈవెన్ టెక్నికల్ కాలేజెస్ కానీ ప్రొఫెషనల్ కాలేజెస్లో అన్నిటిని మూసేస్తున్నారు. తర్వాత ఎప్పుడు మనకి అలాట్ చేసిన ఫండ్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ పోస్ట్ మెట్రిక్ కానీ ఉపయోగించుకోవట్లేదు. మనకి అలాట్ చేసిన ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ రావట్లేదు. ఇవన్నీ లేనప్పుడు తర్వాత మన రిజర్వేషన్స్ 15% ఎందులో అమలు జరిగింది? ఒక్క 20% అని చెప్పి క్లాస్ 4లో ఎంటైర్ కంట్రీలో 20% ఒక్క చూపించేది క్లాస్ 4 ఒకటేనండి. అది కూడా దొంగ సర్టిఫికేట్. ఎవడో కావాల్సిన ఇంట్లో పనిచేస్తుంటాడు, వాడికి ఎక్కడో జిల్లా పోస్టులు లేకపోతే నేనే ఆఫీస్లోనే అపాయింట్ చేసుకుని వాడికి ఎవరికో క్యాస్ట్ సర్టిఫికేట్ ఖాళీ ఉంటారంటే అడుగు దొంగ సర్టిఫికేట్ ఇవ్వటము చేసుకునేది ఆ 20% తప్ప మిగతా చోట్ల ఎక్కడ కూడా 4%, 3%, 1%. హయ్యర్ సర్వీసెస్లో అసలు మనకి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కావట్లేదు. ఈ లోపల అదేనా ఫర్ ది లాస్ట్ 10-15 years నుంచే రిజర్వేషన్ అదేనా సెంట్రల్ సర్వీసెస్లో అక్కడక్కడ మనకి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ ఓవరాల్ చూసుకుంటే కనీసం 3% కూడా లేనప్పుడు వేర్ ది క్వశ్చన్ ఆఫ్ మనం తినేసేయటం ఏంటి? మొత్తం బెనిఫిట్స్ అంతా మనమే నాకు తినేస్తున్నామని అపవాదిని చాలా బలంగా తీసుకెళ్ళారు. అది గ్లోబల్స్ ప్రచారం చేశారు, అది జనాలను నమ్మించారు. వాళ్ళకి తెలుసును. ఒక ఆఫీసర్గా ఆఫీస్లో వేకెన్సీలు ఎన్ని ఉన్నాయి మనం ఒక్కసారి చూసినట్టయితే దీన్ని బ్యాక్లాగ్ వేకెన్సీలు ఇన్ని లక్షలు ఎన్ని ఉన్నాయండి? ఎందుకు వచ్చినాయి? మనం తినేసినట్టయితే అవసరం ఎక్కడ వచ్చింది? సరే మీకు ఎస్సీ రిజర్వేషన్స్ అన్నీ వాళ్ళే తినేస్తున్నారని అంటే 15% కూడా వాళ్ళకే పోతున్నాయి సార్ అని అంటే ఒప్పుకుంటాం. అసలు ఫిలప్పే కానప్పుడు ఎక్కడ రిజర్వేషన్స్ ఎందుకు చేయాలి? First we must oppose, as far as I am concerned, personally I feel reservation categorization is against constitution itself. మిమ్మల్ని 15% చేయమన్నారంటే విత్ ఇన్ ది క్లాస్ మళ్ళీ అగైన్ క్లాస్ తీసుకొచ్చి పెడుతున్నారు. ఇది అక్కర్లేదని చెప్పి హోమోజినియసా హెట్రోజినియస్ అన్నట్లుగా నేను పాలు దొరుకోలేదు. కేవలం ఈ కమిషన్ మీదే ఇవాళ నేను మాట్లాడుతున్నామా? కమిషన్ రిపోర్ట్లు ఏమంటే కేవలం ఆయన ఇచ్చిన రిపోర్ట్ 199 పేజీల్లో ఒక 100 పేజీలు కేవలం జడ్జిమెంట్ గురించి, మన సుప్రీంకోర్టు తీర్పు,
ఆ కేసుల గురించి ఆయన ఆల్రెడీ స్టేట్ చేయొచ్చు, పవర్ ఉన్నది, క్రీమ్ లేయర్ పెట్టొచ్చు. ఒక జనరేషన్ తీసుకుంటే మిగతా జనరేషన్స్కి ఇవ్వక్కర్లేదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఏమైతే ఉన్నాయో దాన్ని తగ్గించు రాసుకొచ్చి అదే తీసుకొచ్చి అదే పదే 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 అదే చెప్తూ ఇచ్చాడే తప్ప నిజంగా ప్రాబ్లమ్స్కి అసలు యాక్చువల్గా ప్రాబ్లమ్స్కి అసలు డిడ్ గో పెట్టారు. అది నేను ఊరిక మీకు చెప్పిందంటే ఆల్రెడీ ఇంకొకటమ్మా మీకు ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే దీని ఖర్చు కంటే ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే ఆల్రెడీ అసెంబ్లీలో డిస్కషన్ లేదు, ఏమీ లేదు. 6 పేజీలు సర్క్యులేట్ చేసి రిపోర్ట్ని సర్క్యులేట్ చేసామని చెప్పి యాక్సెప్ట్ చేయించారు. బిల్లు కూడా పాస్ చేశారు 2 చోట్ల. ఇప్పుడు ఆల్రెడీ గవర్నర్ గారి దగ్గర బిల్లు ఉంది. ఒకసారి ఆ బిల్లు వచ్చిన తర్వాత వేరే అదర్ ఇంకా మనం ఎన్ని మీటింగ్లు పెట్టుకుని ఏం చేసి లాభం ఏంటంటే చెప్పండి. మనం ఆ బిల్లు రాకుండా చూడాలని అంటే ఈ రిపోర్ట్ని మనం పూర్తిగా మనం వ్యతిరేకిస్తామని చెప్పాలి. ఇది ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు గవర్నర్ గారి దగ్గర ఉంది. ఇది గవర్నర్ గారికి చెప్పాలి. మనం అప్పీల్స్ కానీ లేకపోతే మీరు ఏం చేసినా ఇది గవర్నర్ గారు ఈ రిపోర్టు తప్పులు తడగా ఉంది, ఈ రిపోర్ట్ బేసిస్ తీసుకుని పూర్తి డిస్కషన్స్ లేకుండా ఇది అసెంబ్లీ అమలు జరిపింది కాబట్టి ఇది రాంగ్, దీన్ని మీరు అమలు చేయొద్దు, దీని మీద ఆమోదం ఇవ్వద్దు అని చెప్పాలి. రెండోది ఏంటంటే మీరు చూసండి, ఇంత ఎర్లియర్ ఒక జడ్జిమెంట్లో మన ఫస్ట్లో వచ్చినప్పుడు మన కేసులు వేసినప్పుడు మన ఫుల్ బెంచ్ జడ్జిమెంట్లో ఓన్లీ ఫర్ ది రీజన్ అండి నేషనల్ కమిషన్ పంపించలేదు కాబట్టి ఇది సుప్రీంకోర్టు మన 338 ఆర్టికల్ 338(9)కి 338కి వ్యతిరేకమని చెప్పి ఇక్కడ మన ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ మనకి 97లోనే కొట్టేశారు. ఇది ఆ ఒక్క కారణం చేత కొట్టేశారు. ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళామనుకోండి, కోర్టుకి వెళ్తే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ చెప్తున్నా. ఇప్పుడు కోర్టుకి వెళ్తే ఏమవుతుందంటే మనకు ఒక జడ్జిమెంట్ ఉంది ఆల్రెడీ, ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ ఓన్లీ ఫర్ ది రీజన్ చేయొద్దని చేయడానికి పవర్ లేదంటూ పక్కన చెప్తూ ఆన్ ది అదర్ హ్యాండ్ 338 ఆర్టికల్ ప్రకారం కంపల్సరీలీ ఇట్ ఇస్ మ్యాండేటరీ, దేర్ ఫోర్ యూ హ్యావ్ టు కన్సల్ట్ బిఫోర్ టేకింగ్ ఏ మేజర్ పాలసీ డెసిషన్ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా కమిషన్ చేయాలని చెప్పి మన 338 ఆర్టికల్ 9లో ఉంది. అది పాటించలేదు కాబట్టి ఐ ఆమ్ డిక్లేరింగ్ ఇట్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్, యూ కెనాట్ డూ ఇట్ అని చెప్పి కొట్టేసింది. ఇప్పుడు ఈవేళ జడ్జిమెంట్ మన దగ్గర వెళ్తే ఫస్ట్ ఏం చేస్తారు, ఒక సింగిల్ జడ్జి దగ్గరికైనా వెళ్తారు కేసు, లేకపోతే ఇద్దరి దగ్గరికైనా వెళ్తారు. ఇద్దరి దగ్గరికి వెళ్తుండగానే ఈ జడ్జిమెంట్ విల్ బి బైండింగ్ ఆన్ ది జడ్జెస్. ఈ జడ్జిమెంట్ ఉండగా దే కెనాట్, బికాజ్ ఇట్ ఇస్ బైండింగ్ సేమ్ హైకోర్ట్, ఆ జడ్జిమెంట్ చేయడానికి వీలు. పైగా సుప్రీంకోర్టు కూడా మిగతా దాంట్లో 7 జడ్జిమెంట్లో కూడా నేషనల్ కమిషన్ కన్సల్ట్ చేయక్కర్లేదు అని ఎక్కడ చెప్పలేదండి. నేషనల్ కమిషన్ కోట్ చేశారు అంతే. నేషనల్ కమిషన్ పవర్స్ని ఒక చోట కోట్ చేశారు తప్ప 7 అర్జీల్లో ఏ ఒక్కళ్ళు కూడా నేషనల్ కమిషన్ కన్సల్ట్ చేయాలని కానీ చేయొద్దని చెప్పలేదు. దాని అర్థం ఏంటి, ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది షెడ్యూల్ కాస్ట్. ఏ మేజర్ పాలసీ కాదు. తర్వాత ఏ దెమ్సెల్వ్స్ కెన్ హియర్ ది మ్యాటర్ అండి, దట్ నీడ్ నాట్ బి, అది కోర్ట్ పవర్స్ ఇచ్చారు దానికి. కాబట్టి ఇదేనా ప్రాబ్లమ్స్ ఉంటే నేషనల్ కమిషనే కెన్ ఆర్డర్ ఎంక్వైరీ. అలా చేయొచ్చు, అలా చేయలేదు కాబట్టి మనం ఏమంటాం, యూ హ్యావ్ నాట్ కన్సల్టెడ్ నేషనల్ కమిషన్ అని చెప్తే ఈ ఇందులో ఏం చేశారో తెలుసా సార్ మీరు ఇది చూసారండి, మన డ్రాఫ్ట్ బిల్లులో నేషనల్ కమిషన్ కన్సల్ట్ చేసామని చెప్పారు సార్. కానీ కన్సల్టేషన్ అంటే వన్ మ్యాన్ కమిషన్ వేసినప్పుడు ఆ కాపీ మార్క్ చేశారండి. నేషనల్ కమిషన్ అపాయింట్ చేసినప్పుడు దట్ కాపీ హ్యాస్ బీన్ మార్క్ టు నేషనల్ కమిషన్. అది కన్సల్టేషన్ ఎలాగ అవుతుందండి, కంకరెన్సా లేకపోతే నెగిటివ్ చేశారు. దాని మీద నేషనల్ కమిషన్కి ఇంత ముందు చేసినప్పుడు కోర్టు నేషనల్ కమిషన్ ఏం చెప్పిందంటే దే హ్యాడ్ మళ్ళీ ఆల్ అసోసియేషన్కి మళ్ళీ అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్యేలకు ఇచ్చారు, ఎంపీలకి ఇచ్చారు, అసోసియేషన్స్కి ఇచ్చారు, కన్సల్ట్ చేశారు, ఎక్స్పర్ట్స్ కన్సల్ట్ చేశారు, లీగల్ ఎక్స్పర్ట్స్ కన్సల్ట్ చేశారు, వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కన్సల్ట్ చేసిన తర్వాత దే హ్యావ్ రిఫ్యూజ్ తీసుకుని. సిమిలర్ ఎక్సర్సైజ్ హ్యాస్ టు బి డన్ అండి. అక్కడ ఏం చేశాడు, ఆయన పంపించాడు ఆంధ్రాలో, హీ హ్యాస్ రిఫర్డ్ దిస్ టు నేషనల్ కమిషన్. నేషనల్ కమిషన్ తప్పనిసరిగా ఒప్పుకోవాలా, కంకరెన్స్ ఇవ్వాలా, ఒప్పుకోవాలనే ప్రశ్న వేరండి. కంకరెన్స్ తీసుకోవాల్సిన పని లేదు, బట్ కన్సల్టేషన్ చేసినప్పుడు వాళ్ళ సలహాలు తీసుకోవాలి, వాళ్ళని సంప్రదించాలి, వాళ్ళు ఇచ్చే సలహాలు తీసుకొని దాని ప్రకారం చేయాలి. ఇక్కడ అఖ్తర్ కమిషన్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని కోర్టు చేస్తూనే అన్నీ ఆయన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కోర్టు చేశాడు, చేస్తూనే ఒక్కటి కూడా అమలు చేయలేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ని దేనికి అమలు చేయలేదు. సుప్రీంకోర్టు ఏమన్నదంటే మనం ఎప్పుడు చూసినా మనం ఎంపెరికల్ డేటా అంటున్నారు. ఎంపెరికల్ డేటా అందులో ఎంతమంది ఉన్నారు, తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ స్టేటస్ ఏంటి, వాళ్ళ పాపులేషన్ ఏమిటి, వాళ్ళ దగ్గర క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదా, లేకపోతే వాళ్ళ సోషల్, ఎకనమిక్, పొలిటికల్ రిప్రజెంటేషన్స్ ఎలా ఉన్నది. పైగా వాళ్ళు ఏం చేశారంటే అన్నదాన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ దిస్ కేసు అండి,
చాలామంది ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ పాపులేషన్ బేసిస్ అంటున్నారు. సుప్రీంకోర్టు ఎక్కడా పాపులేషన్ బేసిస్ అని చెప్పి తీసుకోండి అని అనలేదు. పైగా కేవలం ఓన్లీ పొలిటికల్ రిప్రజెంటేషన్స్లోనే ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అంటే ప్రపోర్షనేట్ టు పాపులేషన్. బట్ 14, 16, 15 వీటిల్లో ఉద్యోగాల్లోనూ ఈ అడ్మిషన్స్లోనూ నో ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్, నో పాపులేషన్ బేసిస్. ది మేజర్ మిస్టేక్ కమిటెడ్ బై ది ఓన్లీ ఎఫెక్టివ్ రిప్రజెంటేషన్ ఉందా లేదా, యాడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉన్నదా లేదా చూడమన్నది కానీ సుప్రీంకోర్టు. అయితే ఇక్కడ ప్రపోర్షనేట్గా చూడండి అని చెప్పి ప్రపోర్షనేట్గా పాపులేషన్ ప్రకారం ఇవ్వండి అని చెప్పి ఎక్కడా చెప్పలేదు. అది కూడా కరెక్ట్ కూడా కాదండి, ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పోస్టులోనే అది. కానీ ఇక్కడ ఆయన ప్రతి దానికి పాపులేషన్ తీసుకున్నారు. పాపులేషన్ ఇందాక సార్ చెప్పారు 63% పాపులేషన్ మాదిగస్ అన్నారు. 63% అండి, పర్సంటేజ్ చెప్తాను, నేను డీటెయిల్ చెప్తాను. మనది 33.7, 34% అన్నారు. ఈయన ఏది తీసుకున్నా వాళ్ళ రిప్రజెంటేషన్ ఎక్కువ ఉన్నా సరే దాన్ని ఏం చేస్తున్నాడంటే ఎఫెక్టివ్ రిప్రజెంటేషన్ ఎక్కువ ఉండి పాపులేషన్ మాత్రం 69%, ఆ పర్సంటేజ్ పాపులేషన్ వాళ్ళు 62 lakhs చూపించి మనకి 30 lakhs, సారీ వాళ్ళు 32 lakhs చూపిస్తున్నారు, మనకి 17 lakhs చూపిస్తున్నారు. వాళ్ళ పర్సంటేజ్కి 69 అంటున్నాడు, మనకేమో 33 అంటున్నాడు. సపోజ్ మనకి వాళ్ళ రిప్రజెంటేషన్ కనుక 43 కనుక ఉంటే నో దిస్ ఈజ్ లెస్ దాన్ 69% అంటున్నాడు. మనదేమో 33% ఉంటే ఇట్ ఈజ్ మోర్ దాన్ 30% అంటున్నాడు రిప్రజెంటేషన్. ఈ పాపులేషన్ బేసిస్ తీసుకుని చేయటం వల్ల మనకి ఇది తక్కువ. సార్ ఇందాక కరెక్ట్గా చెప్పారు, అసలు యాక్చువల్గా కేటగరైజేషన్ అంటూ చేసి గ్రూపింగ్ అంటూ కరెక్ట్గా చేయాలంటే మోస్ట్ బ్యాక్వర్డ్, అసలు ఏ రకమైన బెనిఫిట్స్ పొందిన వాళ్ళందరినీ గ్రూప్ 1లో పెట్టవాలి. మోడరేట్ బెనిఫిట్స్ పొందిన వాళ్ళందరినీ ఏమో గ్రూప్ 2 అన్నారు. బాగా మోర్ దాన్ దేర్ పాపులేషన్, మోర్ దాన్ దాన్ని ఏమన్నాడంటే సబ్స్టాన్షియల్లీ దే బెనిఫిటెడ్, ఆ వాళ్ళని గ్రూప్ 3లో పెట్టారు. కానీ యాక్చువల్గా ఆ డిఫరెన్షియేషన్ కనుక మీరు చూసినట్లయితే మీరు ఆశ్చర్యపోతారు. ముందు ఆయన చూపించిన పర్సంటేజెస్ ఒకసారి చెప్తానమ్మా, ఒక ముందుగా చెప్తాను. ఆయన గ్రూపింగ్ ఎలా చేశాడో చూడండి సార్. గ్రూప్ 1లో పాపులేషన్ 1000 కంటే తక్కువ పాపులేషన్ ఉన్న వాళ్ళమ్మ మన 59 కమ్యూనిటీస్లో పాపులేషన్ అసలు చదువు లేదు, ఉద్యోగాలు లేవు, పొలిటికల్ రిప్రజెంటేషన్ లేదు, తర్వాత వాళ్ళు ఏ రకమైన యావిగేషన్ లేదు. అటువంటి వాళ్ళు మనం దగ్గరగా 1000 కంటే తక్కువ పాపులేషన్ ఉన్న వాళ్ళు 30 మంది ఉన్నారు. 30 క్యాస్ట్ ఉన్నాయి, 30 క్యాస్ట్ మన దగ్గర చూపించిందండి. తర్వాత 100 కంటే తక్కువ ఉన్న వాళ్ళు 10 మంది ఉన్నారు. 100 కంటే పాపులేషన్ వాళ్ళని ఎక్కడ పెట్టాలండి? ఈ 30 మందిని తీసుకుని ఒకే గ్రూపులో పెట్టాలి. సార్ మీరు చెప్పిందే, మీ అటువంటి గ్రూపులు ఏం చేయాలి? మోస్ట్ బ్యాక్వర్డ్ కింద తీసుకుని 1% పెట్టారు కదా గ్రూప్, ఆ గ్రూప్ 1లో ఈ కమ్యూనిటీస్లో అక్కడ పెట్టాలి. వాళ్ళకి ఎక్కువ పర్సంటేజ్. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఏంటంటే ఎవరైతే బ్యాక్వర్డ్ ఉన్నారో, ఎవరైతే సోషల్ ఎడ్యుకేషనల్ తర్వాత రిప్రజెంటేషన్ లేదో వాళ్ళు ఒక సెపరేట్ గ్రూప్గా పరిగణించి వాళ్ళకి ఏ బెనిఫిట్స్ లేవు కాబట్టి వాళ్ళకి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఇవ్వండి. అటువంటి వాళ్ళకి మీ పర్సంటేజ్ ఎంత ఇవ్వండి, ఇన్ని గ్రూపులు చేయండి సుప్రీంకోర్టు చెప్పలేదు. ప్రిఫరెన్స్ ఇవ్వండి వాళ్ళకి, వాళ్ళు ఎక్కడ మీరు ఇస్తారని చెప్పి అలా చెప్పినప్పుడు వీళ్ళందరినీ కూడా ఈ 30 పీపుల్ని కనుక గ్రూప్స్ని క్యాస్ట్ని కనుక ఒక దాంట్లో పెట్టినట్టయితే ఆ గ్రూప్ 1లో పెట్టి వాళ్ళకి 2% ఇస్తారు, 3% ఇస్తారు, బాగుండేది. అటువంటిది మీకు ఎగ్జాంపుల్ నేను ఎందుకంటే టైం కూడా లేదు, బట్ ఐ విల్ టేక్ అనదర్ టైం. నాకు కావాలంటే నేను ఐ విల్ రీడ్ దోస్ కమ్యూనిటీస్ ఆల్సో. మీరు ఎంత ఆశ్చర్యం అంటే వీడు ఎంత గుడ్డిగా చేశాడో మీకు నేను ఐ వాంటెడ్ టు కన్వే. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, గ్రూప్ 1లో పెట్టాడు సీరియల్ నెంబర్ 8 బౌరి 127 టోటల్ పాపులేషన్ అమ్మా. ఎడ్యుకేషనల్గా కానీ ఉద్యోగాల్లో కానీ లిటరసీలో కానీ అన్నిటిలోనే చాలా తక్కువ ఉన్నారు వాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడు రైట్. అటువంటి వాళ్ళ గ్రూపుల్లో మొత్తం ఎంతమందిని పెట్టారు గ్రూప్ 1లో? 1 2 3 4 5 6 చూడండి, 8 12. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తర్వాత చచాటి, తర్వాత 29 పప్పుల వాళ్ళు వాళ్ళ గ్రూప్ 1లో పెట్టిందమ్మా. మీకు ఎగ్జాంపుల్ 1 2 చెప్తాను, తర్వాత మీరు మాట్లాడు. తర్వాత 46 చూడండి అమ్మా, వాళ్ళు ఎంత గుడ్డిగా చేశారనేది మీకు చెప్తాను. తర్వాత బుడగ జంగాన్ని తీసుకొచ్చి ఆ గ్రూపులో పెట్టారు, అది కూడా తప్పే. 46 అమ్మా. మాతంగి 704 అమ్మ వాళ్ళ పాపులేషన్. నెక్స్ట్ 49 ముండాలంటమ్మా 49 212 పాపులేషన్.
నెక్స్ట్ 55 సంబన్ ఓన్లీ 108 వాళ్ళ పాపులేషన్. తర్వాత 56 సాపురు వీళ్ళ పాపులేషన్ అంటే వీళ్ళనే గ్రూప్ వన్లో పెట్టారు. అసలు మోస్ట్ బ్యాక్వర్డ్, వాళ్ళకి ఏ రకమైన అసిస్టెన్స్ ఏమీ లేదని చెప్పిన వాళ్ళని అది పెట్టారు. అలాగే ఇంకా 156 ఇది గ్రూప్ 1. గ్రూప్ 2లో ఉన్న వాళ్ళు కూడా ఒకసారి చూడండి, 1000 కంటే లెస్ గ్రూప్ 2లో పెట్టారు వీళ్ళని. ఎవరిని పెట్టారు? 5 అరుంధతీయ ఓన్లీ 107 అమ్మా. 15 చెప్పండి అమ్మా. చంబర్ ఓన్లీ 612. తర్వాత 16 చండాల 64 వాళ్ళ పాపులేషన్. 18 రాసంగి గండ్సి అమ్మ, గండ్సి 18. అలాగే ఇంకోటేమో 19 21 ఎల్లమ్మ వాంటు ఎల్లమ్మ వాంటు ఉంటుంది రెండోది. నెక్స్ట్ అమ్మ 28 బాబు 28 జాంబవులు 108. 51 పామిడి 51 అండి. 58 యాతాల 163 ఓన్లీ వాళ్ళ. 59 వల్లువన్ ఓన్లీ వీళ్ళందరినీ గ్రూప్ 2లో పెట్టారండి. 1 మినిట్. అలాగే మీరు గ్రూప్ 3 చూడండి, ఇట్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. మళ్ళీ ఇది గ్రూప్ 3లో పెట్టిన వాళ్ళు ఎవరో చూద్దామండి. 2 ఇక్కడ ఉన్నది ఆది ద్రావిడ 651 అండి. 3 అనామక్ ఓన్లీ 17 అండి. వాళ్ళని తీసుకొచ్చి మోస్ట్ డెవలప్డ్ అంటారు. మీరు వినండి, ఆయన పెట్టింది అంతా మోస్ట్ డెవలప్డ్ గ్రూప్లో పెట్టాడు. పర్సంటేజ్ 5 ఇచ్చింది. 4 అరేమాల ఇది కాదమ్మా. తర్వాత 107 అమ్మా. 6 అరవమాల 8000 వచ్చిందమ్మ. ఇది తప్ప అమ్మది. 6 7 బరికి అమ్మ 83 ఓన్లీ. 8 అమ్మ 8 బావూరి 127. 22 కాశీ హద్ది రెల్లి చచ్చండి అంటే వీళ్ళు అసలు ఎక్కుంటారమ్మా. 22 25 హోలియా 26 అమ్మా. 26 హోలియా దాసరి 36 అమ్మా. 37 ఇదే మనం తప్పు పట్టవలసింది. రిపోర్ట్లో బేసిక్ పాపులేషన్ ఒకటి అంత చెప్తాను. 37 మాల అన్నయ్య ఓన్లీ ఇందులో పాపులేషన్ అమ్మ ఓన్లీ 37. నెక్స్ట్ అమ్మ 39 మాల మాస్టి. 1 మినిట్ ఐ వాంట్ టు టెల్. ఎందుకంటే దీని ఎక్స్ప్లెనేషన్ ఎందుకంటే గ్రూపింగ్ ఆయన చేసింది గ్రూపింగ్ తప్పు చేశాడు. ఎవరిని ఎక్కడ పెట్టాలో పెట్టలేదు. పైగా తీసుకొచ్చి గ్రూప్ 2లో పెట్టి 9% ఇచ్చాడు. ఐ వాంట్ టు సే దట్ దిస్ గ్రూపింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. గివింగ్ 9% ఈజ్ రాంగ్. పైగా గ్రూప్ 1 వాళ్ళకి 1 ఎందుకు ఇచ్చాడు, గ్రూప్ 2కి 9 ఎందుకు ఇచ్చాడు, గ్రూప్ 3కి ఓన్లీ 5 ఎందుకు ఇచ్చాడు అనేది ఎక్స్ప్లెనేషన్ ఎక్కడా ఇవ్వలేదండి. నెక్స్ట్ ఇంకోటి చెప్పమ్మా. 39 మాల మధ్య వచ్చేసిందమ్మా. నెక్స్ట్ 41 మాల సన్యాసి ఓన్లీ 162. 41 అయిపోయింది. 50 అమ్మా. 50 పాకి మోటి తోటి వీళ్ళు ఎక్కడున్నారమ్మా? ఇక్కడ మొత్తం అంతా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళంలో ఉంటారు, ఇక్కడ లేరు. వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ గ్రూప్ 3లో మోస్ట్ డెవలప్డ్లో పెడుతున్నాడు. వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎంత, వాళ్ళ స్టాండర్డ్ ఎంత. పైగా అలా చేశాడు. రెండోది తీసుకొచ్చి బుడగజంగాన్ని తీసుకొచ్చి బుడగజంగం 1,11,710. టోటల్ పాపులేషన్లో 2.173 ఉన్నారు. 47% లిటరసీ ఉంది. మిగతా అన్నిటిలోనూ రిప్రజెంటేషన్లోనే వాళ్ళ రిప్రజెంటేషన్ బాగుంది. వాళ్ళు తీసుకొచ్చి గ్రూప్ 1 మోస్ట్ బ్యాక్వర్డ్లో పెట్టాడు. ఇలాంటిది ఒకటైతే తర్వాత ఇంకా పాపులేషన్ సార్ చెప్పారు ఇందాక. పాపులేషన్ దగ్గరికి వచ్చేటప్పటికన్నా బేసిసే రాంగ్. మనం 54 lakhs అండ్ డాట్ పాపులేషన్ కనుక ఉన్నట్టయితే మనకి ఆయన 52 తీసుకోండి. అన్స్పెసిఫైడ్ కమ్యూనిటీస్ అని చెప్పి 2,49,000 పీపుల్ని అసలు తీసుకోలేదు లెక్కల్లో. ఓన్లీ 52 lakhsకే వర్కౌట్ చేశాడు పర్సంటేజ్. ఈ హ్యాస్ నాట్ టేకెన్ ఇన్ టు అకౌంట్ రిమైనింగ్ 40%. తర్వాత మన ఒరిజినల్ తెలంగాణ పాపులేషన్ చూడండి ఒకసారి. 3,50,00,000 అండ్ డాట్. ఎస్సీ పాపులేషన్ మనకి 2011 54,32,680.
ఇట్ కాన్స్టిట్యూట్ ఆల్ లెక్కల ప్రకారం 15.52. తర్వాత అన్స్పెసిఫైడ్ కమ్యూనిటీస్ అన్నారు, మీకు తెలుసు కదమ్మా. నా వరకు నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నానమ్మా. ఈ అన్స్పెసిఫైడ్ అంటే ఎస్సీ ఎస్టీ స్పెసిఫై అని చెప్పి ఉంది, కానీ చాలామంది క్యాస్ట్ చెప్పరు. ఎస్సీ అంటే ఎస్, ఎస్టీ అంటే ఎస్ అంటారు, కానీ మీరు మాదిగా ఏం చెప్పరు. అటువంటివి అన్స్పెసిఫైడ్ కమ్యూనిటీస్. అటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరంటే మన వాళ్ళే ఎక్కువ మంది ఇందులో ఉంటారు. ఈ క్యాస్ట్ చెప్పని వాళ్ళు, ఎందుకంటే మాదిగా అంటే గొప్పగా చెప్పుకుంటున్నారు. పైగా మిగతా వాళ్ళంతా తక్కువ జనాభా కాబట్టి వాళ్ళు సెక్యూరిటీ కోసం, వాళ్ళ రిప్రజెంటేషన్ కోసం చెప్తారు. మన దగ్గర ఏంటి, ఎవరైనా క్రిస్టియన్స్ కానీ లేకపోతే ఉన్నవారు లేకపోతే వీళ్ళంతా ఏమిటి మేము మాలా ఇలా అని చెప్పేసి ఉంటారు అంతే. మాలని చెప్పినా పర్వాలేదు. ఎస్సీ ఎస్టీ దే హ్యావ్ నాట్ స్పెసిఫైడ్ ది కమ్యూనిటీ. అటువంటి వాళ్ళమా 2,14,966 పీపుల్ ఉన్నారు. వాళ్ళని ఎక్కడ పెట్టినట్టు? కాబట్టి దేవర్ నాట్ ఎగ్యూనిటీ అకౌంట్. కాబట్టి మనం నష్టపోయినాం అక్కడ. తర్వాత రెండోదమ్మా, టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇందాక చెప్పారు మన బాబు, 5,21,603 ఉన్నారు మొత్తం టోటల్ తెలంగాణలో ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి. అందులో ఎస్సీలు టోటల్ 94,114 ఉన్నారు, 18% ఉన్నారు టోటల్ ఎస్సీ పాపులేషన్ రిప్రజెంటేషన్. మాదిగాస్ ఎంతమంది ఉన్నారంటే అమ్మ 45,971, 61.963%. ఆయనకి వాళ్ళ రిప్రజెంటేషనే 61.963% ఉన్నారు. టోటల్ ఎంప్లాయీస్లో వాళ్ళకి 79% చూపిస్తున్నారు. 61% ఉంటే మొత్తం 79% జాబ్స్ అంతా వాళ్ళే ఉన్నారు. బట్ మన దగ్గరకు వచ్చేటప్పుడు చూడండి అమ్మా, ఓన్లీ 36,000 మాలాస్ ఉన్నారు. అయితే 134% చూపిస్తున్నాడు మనకి. చూడండి సార్, వాళ్ళకేమో 61% చూపిస్తున్నారు, మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ మాలాస్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ 134% చూపిస్తున్నాడు. ఎందుకంటే మీ పర్సంటేజ్ తక్కువ, పాపులేషన్ చెప్తున్నారు. కాబట్టి దిస్ షోయింగ్ ఫిగర్స్, పాపులేషన్ ఫిగర్స్ తీసుకోవడానికి వీల్లేదు. ఇట్ ఈస్ ఓన్లీ యాక్టివ్ స్ట్రెంత్, యాక్చువల్ రిప్రజెంటేషన్ అంటుంటే అదే తీసుకోవాలి, కానీ ఈ పాపులేషన్ తీసుకుని చేయడం తప్పని చెప్పి అది ఒకటి. తర్వాత ఎక్కడైతే మన రిప్రజెంటేషన్ పైగా ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్స్కి వస్తానమ్మా. మీరు దీన్ని, ఎందుకంటే మీరు జనాలకు మీకు కాకపోయినా మిగతా వాళ్ళు కూడా చెప్పడానికి ఉంటుంది. తర్వాత ఒకటమ్మా, మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం ఆయన 10 జిల్లాలు విజిట్ చేశాడండి. ఎన్ని జిల్లాలు ఉన్నాయమ్మా మనకి? 33 జిల్లాల్లో 10 డిస్ట్రిక్ట్స్ ఓన్లీ విజిటెడ్. పైగా డిపార్ట్మెంట్స్ మనకి ఎన్ని ఉన్నాయమ్మా? చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే 87 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. 87 ఇన్ఫర్మేషన్ వచ్చింది దగ్గర 10 డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చింది. కన్సాలిడేటెడ్ ఒకటి పంపించారు, ఓన్లీ 10 డిపార్ట్మెంట్స్ నుంచి. అంటే మిగతా డిపార్ట్మెంట్స్లో పనిచేసే వాళ్ళ గురించి ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. దేర్ఫోర్ హౌ ఇట్ కెన్ బి పక్కా ఫుల్ ఇన్ఫర్మేషన్, అడిక్వేట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది? డేటా ఎక్కడ ఫుల్గా ఉంది? డేటా ఇన్యాడిక్వేట్ డేటా, ఇన్సఫిషియెంట్ డేటాతో తీసుకొచ్చి హౌ యూ కెన్ డివైడ్ దెమ్. తర్వాత మీకు ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. మిగతా డిపార్ట్మెంట్స్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ 52.45% ఉన్నారండి. కైండ్లీ మీకు నోట్ మీకు నెసరీ. మాలా ఈజ్ ఓన్లీ 39.62. అయినా మనం ఎక్కువ అంటున్నారు. మన పాపులేషన్ ఈజ్ ఓన్లీ 33%, మీరు 39 ఉన్నారంటున్నాడు. వాళ్ళదేమో 61% కాబట్టి 52 ఉన్నారు, తక్కువ ఉన్నారంటారు. మన యాక్చువల్ స్ట్రెంత్ యాజ్ పర్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఓన్లీ 52% వాళ్ళు ఉన్నారు. ఎఫెక్టివ్ రిప్రజెంటేషను 39 మనం ఉన్నాం. అలాగే అసలు కొన్ని చోట్ల 2097 నుంచి 2000 వరకు కొన్ని చోట్ల అయితే రిక్రూట్మెంట్ లేదు. తర్వాత రెండోది ఫైనాన్స్ డిపార్ట్మెంట్, కన్సాలిడేటెడ్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ పిలిచారండి దీని గురించి, ఎంప్లాయీస్ గురించి. 45,971 మాదిగాస్ ఉన్నారు. గవర్నమెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లేటెస్ట్. 36,958 మనం ఉన్నాం. మాలా గ్రూప్ ఓన్లీ 36,000. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా. 53.7% మాదిగాస్, 38.83% మాలా గ్రూప్. అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ చూడండి, ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్లో 39 మాదిగాస్ ఉన్నారు ఎంప్లాయీస్, 30% మాలాస్ ఉన్నారు. అలాగే అడ్మిషన్ టు ది స్టూడెంట్స్ అమ్మ మెడికల్ కాలేజెస్. ఇది చాలా అన్యాయం ఏంటంటే ఈ మెడికల్ కాలేజెస్లో ఓన్లీ 10 మెడికల్ కాలేజెస్, టాప్ మెడికల్ కాలేజెస్ అని తీసుకున్నారండి. మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయమ్మా? ఎన్ని రకాల కాలేజీలు ఉన్నాయి? ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉంది, డెంటల్ కాలేజీలు ఉన్నాయి, ఐ స్పెషలిస్ట్ ఉన్నారు, ఆయుర్వేద కాలేజీలు ఉన్నాయి,
యునాని కాలేజీలు ఉన్నాయి, ఎన్ని వందల ఆ డీటెయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. బట్ ఎన్ని వేల కాలేజీలు ఉంటే ఆయన 10 కాలేజీలు పైగా మన పిల్లలు మెరిట్స్ 10 టాప్ అడ్మిషన్స్ తీసుకున్న కాలేజీలు ఒక్కటే 10 చూపించారు. అంటే అక్కడ ఎలాగైనా జనం ఒకళ్ళు ఇద్దరు మన వాళ్ళు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది కదా అక్కడ. అది చూడండి, అది కూడా 36% వాళ్ళు ఉన్నారు మాదిగా గ్రూప్, 37% 46 మన వాళ్ళు ఉన్నారు. 10 మెడికల్ కాలేజెసే టాప్ కాలేజెస్లో అడ్మిషన్ చూపించారమ్మా. అది కూడా నెంబర్స్ ఉన్నాయి నా దగ్గర, తర్వాత చూద్దాం. తర్వాత అడ్మిషన్ టు ఇంజనీరింగ్, ఇది కూడా 10 కాలేజీ. ఎన్ని వందల మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలు లేవమ్మా, ప్రైవేట్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు అన్నీ తీసుకోలేదు. 10 కాలేజెస్లో ఇన్ఫర్మేషన్ మాత్రమే. అదైనా టాప్ 10 కాలేజెస్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అక్కడ 48% మాదిగాస్ ఉన్నారు. చూడండి అమ్మా, మీరు చూసారమ్మా స్టేట్మెంట్ మీ దగ్గర ఉన్నాయి, రిపోర్ట్ ఉందా? 48% మాదిగాస్ ఉన్నారు, 43% మాలాస్ ఉన్నారండి. తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్ కంప్లీట్లీ స్టూడెంట్స్ అని చూపించారు. టెక్నికల్ ఎడ్యుకేషన్లో 15,891 మాదిగా ఉంటే 10,204 మాలాస్ అండి. చూడండి ఎలాగా మీరు మరి ఎక్కడున్నారో చెప్పండి, మనం ఎక్కడున్నాం, వాళ్ళు ఎక్కడున్నారో. ఈ ఫిగర్స్ కనుక తీసుకున్నట్టయితే అదే కనుక కేటగరైజ్ చేయవలసి వస్తే మనం మోడరేట్లీ డెవలప్డ్ కింద వచ్చిన 2 గ్రూపులు ఏదైతే ఉందో ఆ గ్రూపులో పెట్టాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం, ఆర్డర్ ప్రకారం వాళ్ళు హైలీ బెనిఫిటెడ్ కేటగిరీలో మాదిగాసని పెట్టాలి. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ చెప్తానమ్మా. తర్వాత అడ్మిషన్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, టెక్నికల్ ఎడ్యుకేషన్లో 53.8% ఉంటారు. ఎంత దారుణమో టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే 28% మాలాస్ ఉన్నారండి. ఇంకా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టూడెంట్ స్ట్రెంత్ చెప్తే దిస్ ఇస్ అనదర్ యాక్చువల్ ఏంటంటే 81 lakhs అండి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్. వాళ్ళు మళ్ళీ ప్రీ మెట్రిక్ చెప్పలేదు, హయ్యర్ ఎడ్యుకేషన్ చెప్పలేదు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఒకటే ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా. స్టూడెంట్స్ది 81,08,11,942 మాదిగా స్టూడెంట్స్ ఉంటే 4,05,137 ఉన్నారు. చూడండి మనంతా స్టూడెంట్స్ కదా, మీరు చూడండి మన పర్సంటేజ్ ఇన్ అడ్మిషన్స్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్లో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ తీసుకున్నది ఓన్లీ 30.3 మన వాళ్ళు 60.76%, 8 lakhs వాళ్ళు ఉన్నారు, 4 lakhs మన వాళ్ళు. ఇలాగా చాలా చోట్ల ఇన్ఫర్మేషను ప్రతి చోట అది. పైగా డిపార్ట్మెంట్లు, కాలేజీలు కానీ ఎడ్యుకేషన్, తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు తీసుకోలేదు, ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు, కాలేజీ ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు. చూడండి సార్, మరి ఎక్కడ మరి ఎన్ని కాలేజీలు ఉన్నాయండి? ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీలు ఉన్నాయి, కాలేజీలు ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఆ కాలేజీ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు. సో తర్వాత నెక్స్ట్ ఆయన ఏదో ఎమ్మెల్యేలు, ఎంపీల గురించి చెప్పుకొస్తూ మన పొజిషన్ చెప్తున్నారు. మనం ఎంతమంది ఉన్నామంటే ఒకళ్ళు ఇద్దరు ఎక్కువ ఉన్నారంట ఎక్కువ చోట. కానీ గ్రామ పంచాయతీలు కానీ, మున్సిపాలిటీ కానీ, జిల్లా పరిషత్లో కానీ మీరు చూడండి, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, మున్సిపల్ కార్పొరేషన్ వార్డులు కానీ మెంబర్లు చూడండి, దానికి ఒకే మాట చెప్తాడు, దే ఆర్ ఎంజాయింగ్ యాజ్ పర్ దేర్ బెనిఫిట్. ఒక మాట చెప్పకుండా, స్టేట్మెంట్ ఇవ్వకుండా ఆయన ఏం చెప్తాడంటే ఎవరైతే మెజారిటీలో ఉన్నారో వాళ్ళు దే ఆర్ ఎంజాయింగ్ దేర్ బెనిఫిట్స్ అని చెప్పాడు. కానీ యాక్చువల్గా స్టేట్మెంట్ కనుక నా దగ్గర ఉందమ్మా, మీకు జస్ట్ ఐ వాంట్ టు షో యూ ఎంత మనం వెనకబడి ఉన్నామనేది. ఐ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఐ వాంట్ టు టెల్ యూ. అంటే దీన్ని అప్ టు డేట్ చేయాలండి. మనమంతా చేయవలసింది ఏంటంటే యూ హ్యావ్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ టు సే దట్ దిస్ ఈజ్ బ్యాడ్ అని. పొజిషన్ అమ్మ తెలంగాణ స్టేట్లో ఎంపీలు మాదిగా 2, మాలా 1 టోటల్. ఇంతకుముందు ఫిగర్స్ అమ్మా ఇవి.